సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షం రాళ్ల వాన ఈదురుగాలుల వల్ల నష్టపోయిన పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాల వద్దకు సోమవారం స్వయంగా వెళ్లి క్షేత్ర పర్యటన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతన్నలకు ప్రకృతి విలయ తాండవంతో పలు రైతులకు చెందిన వరి, మొక్కజొన్న, మామిడి తోటలోని కాయలు నేలపాలు అయ్యాయని రసమై ఆవేదన చెందారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా స్థానిక వ్యవసాయ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎమ్మెల్యే గాని పట్టించుకోకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. రైతులందరికీ రుణమాఫీ కాక విలవిల్లాడిపోతున్న తరుణంలో కరెంటు కోతలను తట్టుకొని రాత్రి వేళల్లో కరెంటు పెట్టుకుంటూ పంట చేతికి అందే దశలో ఇలా పంట నేలపాలు కావడం దురదృష్టకరమని తేల్చి చెప్పారు. మండలంలోని గాగిళ్లపూర్ గ్రామంలో పిడుగుపాటుకు రైతుకు చెందిన పాడి గేదె మృతి చెందడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతులకు ఓదార్పునివ్వడం లేదని, క్షేత్ర పర్యటన చేయడం లేదని రసమై ఆరోపించారు. ఇప్పటికైనా ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతన్నలకు తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని రసమై కోరారు. రసమైతో పాటుగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనకండ్ల తిరుపతి, గుబిరె మల్లేశం, బండి రమేష్, ఓధెలు, వంక నరేష్, సంఘ నరేష్, బండారి రాములు, కల్లూరి రవి, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అది వీళ్ళదే వీళ్ళందరితో వాయిస్ తీసుకోండి. రమేష్ అన్న తీసుకో రెండు చూసి మనం 2 ఎకరాల మొక్కజొన్న చేను వేయడం జరిగింది. మొన్న అకాల వర్షానికి రాళ్ళు పడి గాలి పెట్టి అంతా నీళ్ళ వల్ల జరిగింది. నాకు ఒక 60,000 70,000 వరకు నష్టం జరిగింది. ఎంతో శ్రమించి తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడి నీళ్ళు కట్టి మందులు కొట్టి ఎంతో పెట్టుబడి పెట్టి శ్రమతో చేసినాము. కావున మమ్మలను ప్రభుత్వం ఆదుకొని మాకు నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. మేము ఏఓ గారికి ఫోన్ చేస్తే ఏఓ గారు కూడా స్పందించలేదు. దయచేసి మాకు నష్టపరిహారం ఇక్కడున్న రైతులందరికీ నాకు వాళ్ళతో పాటు చెల్లించాలని కోరుతున్నాను. అండి బెజ్జంకి మండలము. ఈ అకాల వర్షం నేను 3 ఎకరాల మొక్కచేను వేసాను. ఈ మొన్న కూర్చున్న అకాల వర్షానికి నేలపాల అయింది. 2 రోజులు కష్టపడి ఏం ఫలితం లేకుండా అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏం సహాయం చేస్తలేదు. మరి మీరైనా చూసి వాళ్ళకి సహాయం చేయాలని కోరుతున్నాను. సారం గ్రామం బెజ్జంకి మండలం. నా పేరు కనకయ్య. నాకు 3 ఎకరాల మక్కెత్తి ఇట్లనే అయింది సార్. మొత్తం మట్టం పడ్డది, నేలమట్టం అయింది. ఒక 60-70 వేల పెట్టుబడి పెట్టిన సార్. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి రవణ వ్యవసాయం మీదనే తన కుటుంబం ఆధారపడి ఉన్నది. గీ సందర్భంలో గిట్లాంటి సమయంలో కూడా పూర్తిగా ఇబ్బందులకరమైన ఎదుర్కొన్నటువంటి సమయంలో కనీసం ఒక దిక్కు బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే మాకు కనీసం ఉన్న వ్యవసాయ భూమికి ఇటు రైతు బంధు రాక, అలాగే కనీసం సరిగా పంట రుణమాఫీ కూడా కాలేదు. దాంతోపాటుగా కరెంటు కూడా సగం ఉండట్లేదు. మేము ఎంతో తిప్పలవాడి రాత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు ఉన్నారు. రాత్రి కూడా మేము ఇక్కడనే ఉండి మా మొక్కజొన్న చేనుకు నీళ్లు కట్టుకుంటామన్నా పొద్దున్న దాకా కూడా సరిగా లేదు. రాత్రి కూడా నిద్రపోకుండా మేము పని చేసుకుంటే మరి ఈ స్థాయిలో ఈ టైంలో ఇది పోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు వ్యవసాయం చేసినటువంటి అప్పులు పెరిగిపోతూ ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. తప్పకుండా ఈ పంట నష్టం మీరు చెప్తా ఉన్నారు. పంట తప్పకుండా మేము ఇస్తూ ఉన్నాము. పడిపోయిన గతంలో కూడా మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే నష్టపోయారో, ఎక్కడెక్కడైతే మొన్న అకాల వర్షాలతో ఒక మామిడి తోటలు కూడా చాలా వరకు మామిడి కాయలు కూడా రాలిపోవడం జరిగినది. ఇవన్నింటిని కూడా పరిశీలించి రైతులకు కోరుతా ఉన్నాం. 2-3 రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి అకాలమైనటువంటి వర్షాలతో పాటుగా రాళ్ల వానతోని బెజ్జంకి మండలానికి సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా చేతికొచ్చినటువంటి మొక్కజొన్న మొత్తం నేలన పడడం జరిగినది. ముఖ్యంగా రైతులు చాలా ఆరుగాలం కష్టపడి ఎన్నో అప్పో చేసుకొని పంట చేతికొచ్చే సమయంలో పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ సమయంలో కూడా ఓదార్పునియాల్సినటువంటి వ్యవసాయాధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కనీసము
పట్టించుకోకపోవడం కానీ పరిశీలనకు రాకపోవడం కానీ చాలా దురదృష్టం. ఎందుకనంటే ఇది రాజకీయం చనిపోవడం జరిగినది. అంటే కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించాలి. ఎక్కడెక్కడైతే పంట నష్టమో జరిగిందో అధికారులను ఎంబడి పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించే విధంగా చొరవ చూపాలని కోరుతా ఉన్నాం.